గురువుగారు, ఈ కార్తీక మాసంలో వెలిగించే దీపాలకి ఏ తైలం వాడితే మంచిదంటారు? ఇప్ప నూనె, కొబ్బరి నూనె వంటివి వాడొచ్చా? చదువు, జ్ఞానం ఎలాంటివి అంటే పెంచే కొద్దీ వేగం పెరిగిపోయి ఆచార్యులను చెయ్యబోతే వానరం అవుతుంది అనే ఒక సామెతలాగా మారిపోతున్నాయి. దీపం వెలిగించాలి, అది ప్రధాన లక్షణం. ఆవు నేతితో దీపం వెలిగించాలి, అత్యద్భుతమైన ప్రయోజనాన్ని కలిగించే అంశం. ఆవు నెయ్యి లభించని ఎడల గేదె నెయ్యి, నేతితో దీపం. ఇలా కుదరని ఎడల నువ్వుల నూనెతో దీపం. అసలు తైలం అన్న శబ్దాన్ని మనం గమనిస్తే తిలలు, నల్లని నువ్వులతో సిద్ధం చేసిన, ఆడిస్తే లభించిన ద్రవ పదార్థమే తైలం. దానికి మాత్రమే నూనె అని పేరు. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అది లభించనప్పుడు ఈనాటి కాలంలో ఆముదం లేదా సన్ఫ్లవర్, సూర్యకాంతి పుష్పాల కారణంగా లభించేది, లేదా పల్లీల ద్వారా లభించేది, ఇలా వివిధ తైలాలు, పల్లి నూనె, వాటిని కూడా వినియోగిస్తూ ఉన్నారు. ఇంకా తవ్వకాలు పెరిగిపోయి మూలాల దాకా ప్రయత్నాలు చేస్తూ డబ్బు కావాలా, కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. ఇలాంటి అనవసరపు ఆలోచనలు పెంచే ప్రయత్నాలు నేటి కాలంలో విరివిగా కొనసాగుతున్నాయి. శాస్త్రంలో ఇప్ప నూనెతో దీపం శత్రువులపైన విజయాన్ని అందించేది, శత్రువులను ఓడించేది. క్షత్రియ ధర్మం కలవారు, రాజధర్మాన్ని పాటించేటటువంటి వారు, యుద్ధ వీరులు, అలాంటి వాళ్ళు ఇప్ప నూనెతో దీపాలు వెలిగించాలి. అలాగే వ్యాపార వృత్తిలో ఉండేటటువంటి వారు ధనం బాగా కావాలి, రావాలి, కొబ్బరి నూనెతో కొబ్బరికాయ నారికేళ ఫలాన్ని భేదించి అందులోనే కొబ్బరి నూనెలోనే పోసి, అంటే కొబ్బరికాయలో ఉండే నీరు తొలగించి కొబ్బరి నూనెతో నింపి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే పరిపూర్ణంగా మనకు డబ్బులు వస్తాయి అని చెప్పడంతో పలువురు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కాదండి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా గుర్తుపెట్టుకుందాం.